డైరెక్టర్ గారు మీరు విష్ణు విన్యాసం అని సినిమా పెట్టి అక్క బొక్క అని ఆ మాటలు అవన్నీ కూడా అవి అసలు వాట్ కల్చర్ ఇట్ ఈజ్ అండి నార్మల్గా. విష్ణు విన్యాసం అన్న మాట చాలా పవిత్రమైన మాట. డైలాగ్ ఓపెనింగే అమ్మాయి ఏమో మందు తాకి అంటే అంత మంచి కుర్రాడు, అంత మంచి పేరుతో ఉన్న బుద్ధిమంతుడైన కుర్రాడుతో కూడా నోట్లోంచి అలాంటి మాటలు తెప్పించిందంటే ఎంత పెద్ద శివంగో మీరు థియేటర్లో చూసి సాటిస్ఫై అవుతారు అంటారు కూడా. ఓకే, అయితే ఒక్క మాట అండి డైరెక్టర్ గారికి, పక్క పక్క పడతాయి అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్ అనే పెట్టుకుంటారేమో నాకు తెలియదు, మరి వాళ్ళ తాలూకా షెడ్యూల్ ఏంటో. మీరు హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అండి ఈ సినిమా మీద? నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అంటే సూపర్ డూపర్ హిట్. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. నా ఫిలిం అయితే డెఫినెట్లీ గుడ్ రిపోర్ట్స్ని డెలివరీ చేసేదని నమ్ముతున్నాను నేను. గుడ్ రిపోర్ట్స్ డెలివరీ చేస్తే ఈ రోజుల్లో సరిపోతుంది సార్. బ్లాక్ బస్టర్ రిపోర్ట్ రావాలి కదా. ఆ రిపోర్ట్స్ డెఫినెట్లీ వస్తాయి సార్. బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. విష్ణు గారు ఇక్కడ నాగేంద్ర గారు అడిగిన క్వశ్చన్ కంటిన్యూషన్. అంత ప్లెజెంట్ టైటిల్ పెట్టుకొని ఏ పోస్టర్ మీద కూడా తెలుగు అక్షరం లేకుండా చేశారేంటి, ఎందుకలా? మొత్తం తెలుగే పెట్టమని మొన్నే చెప్పాం, మళ్ళీ వచ్చినాయండి. అంటే మొన్న మేము రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ ఉందంటే తెలుగు పెట్టను అన్న. మరి మేబీ ఎందుకు మిస్ అయిందో, ఈ హడావిడిలో మిస్ చేసినట్టున్నారు. తెలుగు టైటిల్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చూసే నేను అది పెట్టండి రా అని అన్నాను, అదే పెట్టండి అన్నాను. మరి సంహవ్ మిస్ అయ్యాం. ఓకే శ్రీ విష్ణు గారు, అయితే ఈ వారం మీది ఒక సినిమా వస్తుందండి? ఒకటే 100%. మొత్తానికి సాల్వ్ చేశారు. అయ్యిందండి. అది రెండో సినిమా ఎప్పుడు వస్తుంది సార్? అది రేపు అఫీషియల్గా ఆ టీం అనౌన్స్ చేస్తుందండి. విష్ణు గారు సార్. ఇక్కడ సార్. సార్ విష్ణు విన్యాస్ అని టైటిల్ పెట్టారు కదా, సెన్సార్లో ఒప్పుకుంటారా? మళ్ళీ ఈ మధ్య అయిపోయిందండి, సెన్సార్ అయిపోయింది. ఏం అబ్జెక్షన్ ఏం చెప్పలేదుగా, దాటేసాం. దాటేసారు. విష్ణు గారు సార్. సార్ మీ సినిమా అంటేనే సెటర్లు పడిపోతుంటాయి. అవును. ఇండస్ట్రీలో ఈ వాస్తు గురించి నమ్మిన వాళ్ళు, జ్యోతిష్యం నమ్మిన వాళ్ళు, జాతకాలు నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, అవును. వాళ్ళ మీద కూడా ఏమైనా సెటర్ వేసే ప్రయత్నం ఏమైనా చేశారు? లేదు, అంటే ఈ క్యారెక్టర్ వచ్చి విపరీతంగా వాస్తు పిచ్చాడు, నమ్మకాలు ఇవన్నీ బాగా ఎక్కువ అనమాట. సో నమ్మని వాళ్ళ మీద సెటైర్లు ఉంటాయి కానీ నమ్మిన వాళ్ళ మీద సెటైర్లు ఉండవు. సింగిల్లో మీరు కొద్దిగా సార్ అదే మంచు విష్ణు అను మన శివయ్య అనేసి వేస్తే కొద్దిగా అది అప్పుడు కాంట్రవర్సీ అయింది కదా. అవును, అవును. ఇందులో నీ అక్క అంటున్నారు, రేపు పొద్దున మరి ఎవరన్నా మళ్ళీ కాంట్రవర్సీ క్రియేట్ చేయరా? అక్కే అన్నాం కదండి. నీ అక్క అన్నారు. వదిన్నే కదా అన్నది. శ్రీ విష్ణు గారు హియర్ సార్. నార్మల్గా సినిమా యాక్టర్స్ అందరికీ ట్రోలర్స్ అంటే భయం, కానీ ఆ ట్రోలర్స్నే మీరు వెరైటీగా తిడుతూ మీరు భయపెడతారు. కొత్త ఇవన్నీ పెట్టారు. సో థింగ్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ తెచ్చాను తిందు స్వీటీ అని ఉంటుంది కదా. యా. సో క్లాప్స్ ఎందుకు అని ఒకటి ఉంది కదా. అవునవును. అది సోషల్ మీడియాలో విపరీతంగా స్పెక్యులేట్ అయిపోయింది. అవును, అవును. దానికి సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా, లేదంటే సరదాగా పెట్టారా? ఉంటుందండి. అంటే యంగ్ బ్యాచ్, ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు కదా, మీరు చాలా యంగ్గా ఉన్నారు. సో పెద్దవాళ్ళని నేను మంచి కథతో ఏదోలాగా సినిమాకి రప్పించగలుగుతా, ట్రైలర్ టీజర్తో. మీలాంటి కుర్రాళ్ళని రప్పించాలంటే కొంచెం రెగ్యులర్గా. అంటే ఫ్లాష్ మ్యాన్ మీరేనా? ఫ్లాష్ మ్యాన్ వారస్ అండి మీలాగా నేను కూడా. సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నయన్ సారిక గారు, హలో. మీరు యాక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్నాయి, ఎక్కువ యూత్ ఆడియన్స్ని గ్రాప్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, అండ్ ఫీమేల్ డామినెన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో, సినిమా వరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతుంది? ఎస్, సో దిస్ ఈజ్ ఫర్ మీ అయితే ఇట్ ఈస్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, అండ్ థ్యాంక్స్ టు మారుతి గారు అది ఇచ్చినందుకు. అండ్ హీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ డన్ జస్టిస్, మారుతి గారు. యా. సో యా, ఆడియన్స్ అంటే ఇది కా అండ్ ఐ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది, అండ్ డెఫినెట్లీ ఫీమేల్ ఓరియంటెడ్ ఉంటుంది, కానీ ఇంకా చాలా ఉంటుంది. శ్రీ విష్ణు గారు, రతన్ గారు, మీరు మామూలుగా అసలు కామెడీ అనగానే ఇంకా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పెట్టుకున్నారు కాబట్టి కామెడీ అదరగొట్టేస్తారు. బట్ మీది వస్తాను ఇంకొక సినిమా వచ్చేసి అది కొంచెం థ్రిల్లర్ జోనర్ కదా. థ్రిల్లర్ అండి. సో ఫస్ట్ ఇదే ఉంటుంది. ఇదే ఉంటుందండి. ఫస్ట్ నవ్వించి తర్వాత థ్రిల్ చేద్దామని.
శ్రీ విష్ణు గారు సార్ ట్రైలర్ స్టార్టింగ్లో ఓట్కా వేడి చేస్తుంది అంటున్నారు. అదే సందేశం ఇస్తున్నారా లేకపోతే ఏంటి వార్న్ చేస్తున్నారా? ఓట్కా వేడి చేయడం అనేది ఏంటి? మందు అనేది ఏదన్నా వేడేనండి ఒంటికి. అది ఏ మందు అన్న, ఇప్పుడు మందు యాంటీబయాటిక్ వేడి చేస్తుంది, కొంచెం కాఫ్ సిరప్ వేడి చేస్తుంది, అన్ని మందులు వేడే. ఓకే, వేడి చేస్తానే ఇంటిచ్చారు. హింట్ హింట్. రతన్ గారు, సార్ మీ లక్కీ నెంబర్ ఏంటి సార్? లక్కీ నెంబర్ అని చూపించారు కదా, దీంట్లో 3 నెంబర్లు చెప్పారు కదా, మీకు లక్కీ నెంబర్ ఏం లేదా లైఫ్లో? లక్కీ నెంబర్ తెలీదు, 26 ఇయర్ అనుకుంటున్నాను. సో చూద్దాం.